మిచెల్ మార్ష్ నిద్రలేచి డిసైడ్ అయ్యాడు, నా పేరు బైసన్, నా ముద్దు పేరు బైసన్ అంటే నా దగ్గర బోల్డ్ అంత బలం ఉంది, ఆ బలప్రయోగం చేసి ఒక అద్భుతమైన సెంచరీ కొడతా, ఆర్సీబీని ఓడించడానికి ప్రధాన కారణంగా మారుతా అని. దాని తర్వాత ప్రిన్స్ యాదవ్, ప్రిన్స్ కింగ్ని అవుట్ చేసి ఒక లీప్ తీసుకున్నాడు అండ్ సెలబ్రేట్ చేసుకున్నాడు. తనకు ఒక మేనిఫెస్టేషన్ ఉందిట, మరి దాని గురించి మాట్లాడుకుంది. అలాగే చాలామందికి ఎప్పుడు వర్షం పడ్డప్పుడు స్కోర్స్ ఎందుకు మారుతాయి, ఎందుకు ఈ డిఎల్ఎస్ అంటారు, అసలు ఏంటి డిఎల్ఎస్ డౌట్ ఉంది కదా, మరి దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ గేమ్ ఆఫ్ కోర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ విల్ టేక్ ఆన్ కేకేఆర్. దాని గురించి లైట్గా టచ్ చేద్దాం, చక్కచక్క మాడేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. లక్నో సూపర్ జైంట్స్ ఆతిథ్యం వహించారు ఆర్సీబీకి. వాళ్ళు మొదట బ్యాటింగ్ చేశారు అండ్ ఏకంగా 209 పరుగులు స్కోర్ చేశారు. దాంట్లో మిచ్ మార్ష్ ఒక సెంచరీ ఉంటుంది, ఫినామినల్ బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ రిషబ్ పంత్ ఒక చిన్న క్యామియో ఆడాడు, చాలా ముఖ్యమైన క్యామియోగా మారింది. నికోలస్ పురన్ కూడా ఫామ్లో ఉన్నాను మరోసారి చూపించాడు, లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు కదా. ఇవన్నీ ఇలా ఉండగా ఆర్సీబీకి టార్గెట్ 210 కాదు 213, అది వాళ్ళు 9 రన్స్ తేడాతోటి ఓడిపోయారు. అది కూడా జరిగింది. ఎల్ఎస్జీ గెలిచారు, దాంతో వాళ్ళకి పాయింట్స్ 6. మిగతా అన్ని మ్యాచ్లు గెలిస్తే కూడా వాళ్ళు 14కే వెళ్తారు. పాయింట్స్ టేబుల్ యాస్టీస్గా ఉంది. టాప్లో ఎస్ఆర్హెచ్ ఉన్నారు, సెకండ్లో పంజాబ్ కింగ్స్ ఉన్నారు, థర్డ్లో ఆర్సీబీ ఉన్నారు, ఫోర్త్లో ఆర్ఆర్ ఉన్నారు, జీటీ, సిఎస్కే, డీసీ, కేకేఆర్, ఎంఐ, ఎల్ఎస్జీ. దాట్స్ హౌ ఇట్ స్టాండ్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మిచెల్ మార్ష్ ముద్దు పేరు బైసన్. ఎందుకు ఆ పేరు పెట్టారంటే దానికి భయంకరమైన బలం ఉందిట, అందుకని ఆస్ట్రేలియన్ క్రికెటింగ్ సర్క్యూస్ దాన్ని బైసన్ అని పిలుస్తారు. ఈజ్ బిల్ట్ లైక్ అన్ ఆక్స్ అండ్ ఈ కెన్ హిట్ ద బాల్ లాంగ్ వే. తను కొట్టిన కొన్ని 6 చూస్తే మీకు అర్థమైంది. ఎన్ని కొట్టాడు, మొత్తానికి 9 6 కొట్టాడు. దాంట్లో ఒకటే ఒక 6 80 మీటర్స్ కంటే తక్కువ. హైయెస్ట్ 6 వాజ్ 97 మీటర్స్. షార్ట్ ఆఫ్ లెంత్ డెలివరీ. ఆ పేస్ ఎంత వేసినా కూడా కొంజి కొడితే, కాన్బరీ కొడితే ఎక్కడికో వెళ్ళి పడింది. అది హైదరాబాద్ में बोलते कानबरी बोल के, टिम डेविड भी मारा लास्ट में, वो भी बोलता हूँ, मगर ఇచ్చుకున్నాడు అంతే. స్కోర్ చేసిన 111లో 90 బౌండరీస్లోనే స్కోర్ చేశాడు. అది తన డామినేషన్ ఈ మ్యాచ్ పైన, అది ఒక ప్రధాన కారణం. అందుకని తన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అద్భుతంగా ఆడేశాడు. ఇలా ముందు నుంచి ఎందుకు ఆడట్లేదరా బాబు అని ఎల్ఎస్జీ అలాగే గోయింకా గారు ఆయన అనుకుంటూ ఉంటారు, ముందు నుంచి ఆడుంటే బాగుంటుంది కదరా బుజ్జాయని. తర్వాత నికోలస్ పూరన్ ఒక 38 స్కోర్ చేశాడు. క్విక్ ఫైర్ నాక్ అయితే కూడా 165 స్ట్రైక్ రేట్ తోటి. బట్ రిషబ్ పంత్ 10 బాల్స్లో 32. మేబీ దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్. ఒక విధంగా మార్ష్ కొట్టాడు, కానీ లాస్ట్లో వచ్చి ఆ ఎక్స్ట్రా రన్స్ ఏవైతే వచ్చాయో అది టార్గెట్ని చాలా దూరం చేసేసాయేమో ఫ్రమ్ ఆర్సీబీ. ఆ లాస్ట్ బాల్లో 6, లాస్ట్ బాల్కి 4 కూడా స్కోర్ చేశాడు. అక్కడ రసిక్ కొంచెం తడబడ్డాడు, ఓ షార్ట్ బాల్ పుల్ కొట్టాడు, 1 బౌన్స్ 4, ఇంకొకటి స్విచ్ ఇటు కొట్టాడు, అది వెళ్ళిపోయింది ఏకంగా 6కి. 2 బాల్స్లో 10. ఎంత ఓడిపోయారు? దట్స్ హౌ ద T20 గేమ్ గోస్. 2 షాట్స్ 2 గుడ్ బాల్స్ అండ్ రిజల్ట్ వేరేగా ఉండేది. 19 ఓవర్స్కి మాత్రమే కుదించారు. ఎందుకంటే మధ్యలో చాలా సందర్భాల్లో వర్షం పడింది ఆగింది. చివరికి అన్నారు మా వల్ల కావట్లేదురా, 1 ఓవర్ తీసేస్తాం, 20 ఓవర్లు ఆడించలేమన్నారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అది లేట్ అయ్యి వెనక్కి వచ్చి నేను కాసేపు అటు ఇటు తిరిగి మళ్ళీ వీడియో చేసరికి 2:30 అవుతుంది. అర్ధరాత్రి దాటేసి 2:30 అప్పుడు చేస్తున్నాడు. అందుకని మొహంలో వాలిపోయి పీక్కుపోయి ఉన్నా కూడా ఏమనుకోకండి, వదిలేసాను, ఫ్లోలో ఫాలో అయిపోండి. 209 కాస్త టార్గెట్ 213 అయింది. ఎందుకు? అదే డిఎల్ఎస్, డక్వర్త్ లూయిస్ స్టర్న్ మెథడ్. ఏంటిది? ఇదొక స్టాటిస్టికల్ మెథడ్. రెయిన్ కారణంగానో, వర్షం కారణంగానో, ఇంకేదో కారణంగానో మ్యాచ్ ఒకవేళ గనక పూర్తి ఓవర్స్ జరగకపోతే ఆపోజిషన్ టీమ్కి, అదే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న టీంకి టార్గెట్ని రివైజ్ చేస్తారు యూజింగ్ ఏ స్టాటిస్టికల్ మెథడ్. దాన్నే డక్వర్త్ లూయిస్ స్టర్న్ అంటారు. మొదట్లో డక్వర్త్ అండ్ లూయిస్ వీళ్ళిద్దరూ కలిసి క్రియేట్ చేశారు ఈ మెథడ్ని. 1992లో వరల్డ్ కప్లో వాడిన ఒక మెథడ్ ఉండింది, అది ఎవరికి పెద్దగా నచ్చలే అప్పుడు, వెరీ వెరీ కాంట్రవర్షియల్. దాని తర్వాత డక్వర్త్ లూయిస్ని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత స్టర్న్ అని ఇంకొక ఆస్ట్రేలియన్ స్టాటిస్టిషియన్, తను కూడా 2014లో ఎప్పుడు అనుకుంటా తన పేరు యాడ్ అయింది. అప్పటి నుంచి డక్వర్త్ లూయిస్ స్టర్న్, తను కొన్ని మోడిఫికేషన్స్ చేశారనమాట. సరే, మెథడ్ పేరు ఇది. ఏం చేస్తారు దీంట్లో అంటే, డు నాట్ ట్రై టు అండర్స్టాండ్ డిఎల్ఎస్. అంటే దీని లాజిక్, దీని ఆల్గోరిథం అర్థం చేసుకున్నా మీ వల్ల కాదు. ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ, క్యాల్కులస్, ఇంటిగ్రేషను ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా వద్దు మనకి. ఓకే బాయ్. బేసిక్ ఫండా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంతవరకు తెలుసుకుంటే చాలు. అదేంటంటే, మొదట బ్యాటింగ్ చేస్తున్న టీము వాళ్ళు ఎన్ని ఓవర్స్ ఆడారు, మ్యాక్సిమం ఎన్ని ఓవర్స్ ఉండాలి, వాళ్ళు ఎన్ని ఆడారు, వాళ్ళ దగ్గర ఎన్ని రిసోర్సెస్ మిగిలినాయి. నౌ ఫర్ ఎ బ్యాటింగ్ టీమ్ రిసోర్సెస్ ఏంటి? నంబర్ ఆఫ్ వికెట్స్ అండ్ ద నంబర్ ఆఫ్ ఓవర్స్ లెఫ్ట్. వీటిని రిసోర్సెస్ అంటారు.
మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, అవి మీ రిసోర్సెస్ ఎన్ని ఎక్కువ ఉంటే మీరు అంత ఎక్కువ సామాను కొనుక్కోగలరు. మీ దగ్గర ఎంత తక్కువ డబ్బు ఉంటే మీరు అంత తక్కువ సామాను కొనుక్కోగలరు. అలాగే ఆ డబ్బుతో పాటు టైంని కూడా యాడ్ చేయండి. మీ దగ్గర ఎంత ఎక్కువ డబ్బు, ఎంత ఎక్కువ టైం ఉంటుందో దాన్ని బట్టి మీరు కొనుక్కునే పదార్థాలు కొనుక్కునే వస్తువులు మారుతాయి. మీ దగ్గర ఎంత తక్కువ టైము, ఎంత తక్కువ డబ్బు ఉందో దాన్ని బట్టి కూడా తక్కువ వస్తువులే కొనుక్కోగలుగుతారు. దిస్ ఇస్ బేసిక్ ఫండా. అలాగే క్రికెట్లో కూడా మీ దగ్గర ఎన్ని వికెట్స్ ఉన్నాయి, ఎన్ని ఓవర్స్ ఉన్నాయి, ఎలా ఏమిటి అంటే ప్రతి రిసోర్స్కి ఎన్ని రిసోర్సెస్ మిగిలి ఉన్నాయో దానికి ఒక ప్రీ సెట్ ఫార్ములా ఉంది. అంటే ఆల్రెడీ మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 20 ఓవర్ మ్యాచ్, అది 15 ఓవర్స్ తగ్గిపోయింది, ఆపోజిషన్ 100 for 3, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే టార్గెట్ ఎంత రివైజ్ అవ్వాలో పడిపోతుంది. అంటే 3 వికెట్లు పడితే ఎన్ని రిసోర్సెస్ ఉన్నట్టుగా ఎంత స్కోర్ మార్చి ఇవ్వాలి, 5 వికెట్స్ పడితే అదే నెంబర్ ఆఫ్ ఓవర్స్కి ఎంత టార్గెట్ ఇవ్వాలి, ఇవన్నీ ప్రీ సెట్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఒక యాప్ ఉంటుంది, ఆర్ మీ దగ్గర ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకున్నా కూడా సరే మీరు టక్ 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 అని చూసుకుని వేసేసుకోవచ్చు. అలానే చేస్తారు ఈ క్యాలిక్యులేషన్. దాని ఆధారంగా 213 అయిందనమాట. అర్థమైంది కానీ అర్థం కాలేదు, నువ్వేదో చెప్పావు కానీ చెప్పినట్టుగా లేదు అని ఏమైనా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. నా విశ్వ ప్రయత్నం చేశా, ఇంతకు మించి డిఎల్ఎస్ని చెప్పడం ఎవరి వల్ల కాదని నా ఫీలింగ్, అట్లీస్ట్ నా వల్ల అయితే కాదు. సో ఐ డిడ్ మై బెస్ట్. ఇఫ్ ఇట్స్ నాట్ ఇనఫ్ జస్ట్ ఫ్లోలో ఫాలోయింగ్, డోంట్ థింక్ టూ మచ్. మనకు ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. తర్వాత చేజ్ ఆఫ్ ఆర్సీబీ ఫర్లీగా 2 వికెట్లు పడిపోయాయి. ఏం స్పెల్ వేశారు భయ్య మొహమ్మద్ షమి ఇంకా ప్రిన్స్ యాదవ్. ఫస్ట్ 3 ఓవర్లు అయితే బాబోయ్ బాల్ అసలు ఎట్ట పడి జుమ్ అని ఇట్లా సీమ్ అయిపోతుంది. అలాగే యాంగిల్ తోటి లోపల రావడం, బయటికి వెళ్ళిపోవడం, యాంగిల్ తోటి రావడం, ఇంకా లోపల రావడం, నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ వేశారు. దాంట్లో జేకబ్ బెత్తెల్ కూడా అవుట్ అయిపోయాడు షమి బౌలింగ్లో, స్మార్ట్ క్యాచ్ బై ప్రిన్స్ యాదవ్. దాని తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ ప్రిన్స్ కింగ్ని అవుట్ చేశాడు. చక్కగా బాల్ అలా గాల్లో కొంచెం లోపలికి వచ్చి పిచ్ ఇంకాస్త లోపలికి డీవియేట్ అయింది. ఆ బ్యాట్ టు ప్యాడ్ గ్యాప్ బుడింగును ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. సర్ప్రైజ్ అయిపోయాడు విరాట్ కోహ్లీ, ఏం జరిగిందిరా అని. మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ ప్రిన్స్ యాదవ్ మాట్లాడుకున్నది చూశారని ఆశిస్తున్నా. అట్లీస్ట్ వినిపించగానే చూసాం. విరాట్ వాజ్ ఆల్సో మంచిగా నవ్వుతూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతారు ప్రిన్స్ తోటి. అక్కడెక్కడా కూడా నువ్వు నా వికెట్ తీసావురా, నీ తాట తీస్తారా టైప్లో ఏమీ లేదు. He was appreciative of Prince Yadav. I'm hoping that Virat Kohli fans, the good fans and the not so good fans, majority good fans, కొంతమంది నాట్ సో గుడ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎవరైతే వెళ్ళి ఏ బౌలర్ వికెట్ తీస్తే వాళ్ళ కామెంట్స్లోకి వెళ్ళి అమ్మనాబూతులు పెడతారు, వాళ్ళకి చెప్తున్నా, ఒకవేళ మీకు తెలిసి ఉంటే వాళ్ళకి చెప్పండి, అరే విరాట్ కోహ్లీ అప్రిషియేట్ చేస్తున్నారు ప్రిన్స్ యాదవ్ అని, మనం కూడా అప్రిషియేట్ చేయాలి. ప్రిన్స్కి తన లైఫ్లో ఇప్పటిదాకా తీసిన అన్ని వికెట్స్ ఒక అతిపెద్ద వికెట్ అది. ఇట్స్ ద బిగ్గెస్ట్ వికెట్, ఇట్స్ విరాట్ కోహ్లీస్ వికెట్. ఆబ్వియస్లీ సెలబ్రేట్ చేసుకుంటాడు, మళ్ళీ ఎప్పుడు తీస్తాడో తెలియదు, కానీ అలాంటి అవకాశం వచ్చిందంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ హిమ్. అర్థమై ఉంటే కాస్త ఒక కమెంట్లో పెట్టండి, మా బ్రో వీఆర్ విత్ యూ అని. ఓకే, ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దాట్ బికాజ్ ద హోల్ ఐడియా ఇస్ కాస్త పాజిటివిటీ నింపాలి మనం ఈ స్పేస్లో, సోషల్ మీడియా స్పేస్లో. బికాజ్ రోజు నెగిటివిటీ చాలా ఉంటుంది లైఫ్లో లాగానే సోషల్ మీడియా కూడా చాలా ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ కాన్షియస్ డెసిషన్. మనం నెగిటివిటీ చూస్ చేద్దామా, మనం పాజిటివిటీ చూస్ చేద్దామా? ఐ వాంట్ టు చూస్ పాజిటివిటీ. ఒక కాన్షియస్ డెసిషన్ టు చూస్ పాజిటివిటీ ఎవ్రీ సింగిల్ డే. ఇట్స్ నాట్ ఈజీ. నేను కొన్ని సందర్భాల్లో అటు జరిగి కొన్ని కమెంట్స్కి రెస్పాండ్ చేయడం, కొంతమందికి మెసేజ్ చేయడం చేస్తూ ఉంటా, తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. ఐ వాంట్ టు చూస్ పాజిటివిటీ మోర్. ఐ హోప్ యూ ఆల్సో డూ దాట్. దాని తర్వాత రజత్ పటిదార్ ఒక మంచి నాక్ ఆడాడు. రియలీ అప్రిషియేట్ ద నాక్ దట్ హీ ప్లేడ్. 61 of 31 balls. ఇన్ఫాక్ట్ హీ కెప్ట్ దెమ్ ఇన్ ద రేస్. వాళ్ళు 4-5 ఓవర్ల తర్వాత ఎక్కువ రన్ స్కోర్ చేయలేదు, కానీ 10 ఓవర్లకు వచ్చేసరికి 100కి వచ్చారు. దట్ వాస్ బికాస్ ఆఫ్ దేవదత్ పడిక్కల్ 34 of 25 అండ్ పటిదార్ 61 of 31. ఇద్దరి మధ్యలో 7 6లు 6 4s ఉన్నాయి. క్రేజీ బ్యాటింగ్ చేశారు. వాళ్ళిద్దరు అవుట్ అయిపోయిన తర్వాత రాదర్ ఫస్ట్ దేవదత్ పడిక్కల్ అవుట్ అయ్యాడు, అదే వాళ్ళు జితేష్ శర్మ అవుట్ అయిపోయాడు, తర్వాత రజత్ పటిదార్ అవుట్ అయిపోయాడు. షాబాజ్ని వేయించారు, ఒక రిస్కీ మూవ్ టు బౌల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇన్ దట్ పొజిషన్, అది చేయించారు. తను అక్కడ రజత్ పటిదార్ వికెట్ సంపాదించాడు. టిమ్ డేవిడ్ వచ్చాడు, ఈ ప్లేడ్ ఎ వెరీ గుడ్ క్యామియో, కానీ ఇక రాంగ్ టైంలో అవుతాడు. ఒక పర్టికులర్ ప్లాన్తో వేశారు, అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఆ కట్ షాట్ ఆడిద్దాం అక్కడి నుంచి కొన్నిసార్లు స్లాగ్ చేసి స్ట్రైట్గా 6లు కొట్టాడు, కానీ లెంత్ షాట్ పెట్టే ఉంచారు. అటే కొట్టు అన్నారు. ఎక్కువగా ఈ స్విచ్ హిట్లు ఆడలే టిమ్ డేవిడ్, చూపించాడు ఇలా ఆడొచ్చు కానీ ఆడలే. కొట్టే ప్రయత్నంలో అక్కడే అవుట్ కూడా అయిపోయాడు. తర్వాత వచ్చాడు రొమారో షెపర్డ్ కృణాల్ పాండ్యా స్థానంలో 11-12 ఓవర్లు వచ్చుంటే బాగుండేదా అని ఒక సందేహం ఇప్పుడు వస్తుంది, రావాలి కూడా. బట్ మేబీ ది వాంటెడ్ డిలే ది ఎంట్రీ పాయింట్ బికాజ్ రొమారో షెపర్డ్
తక్కువ బాల్స్లో కూడా ఎక్కువ రన్ స్కోర్ చేయగలడు. సో దే ప్రాబ్లీ వాంటెడ్ టు బిల్డ్ పార్ట్నర్షిప్ అండ్ తన ఎంట్రీ పాయింట్ డిలే చేస్తే అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారేమో. ఆల్మోస్ట్ అయింది కూడా. దే వర్ 2 షాట్స్ అవే. ఇఫ్ యూ నోటిస్డ్ టీమ్ డేవిడ్ అవుట్ అయిన తర్వాత వచ్చాడు, ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ 4, తను బాగా కట్ షాట్ బాడాడు, తర్వాత 6 కొట్టాడు. కానీ అన్ఫార్చునేట్లీ సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఓ ఫుల్ టాస్ మిస్ చేశాడు, తర్వాత లెంత్ బాల్ స్పిన్నర్ వేసింది 2 మిస్ చేశాడు. ఆ 3 తగులునా కూడా మ్యాచ్ అయిపోయి ఉండేది. దట్స్ హౌ ద గేమ్ గోస్, రైట్? నా బౌలింగ్ పరంగా చూస్తే ప్రిన్స్ యాదవ్ ఫినామినల్ 3 వికెట్లు తీసుకున్నాడు తను. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. 2 వికెట్లు షాబాజ్ తీసుకున్నాడు. వెరీ గుడ్ బౌలింగ్ తన నుంచి కూడా అండర్ ప్రెషర్. అండ్ దిగ్వేష్ రాఠీ యాక్చువల్లీ మొదటి 3 ఓవర్స్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నా కూడా 4 ఓవర్ కూడా తనకి ఇచ్చారు కెప్టెన్ రిషబ్ పంత్. అక్కడ బాగా వేశాడు. మొహమ్మద్ షమి ఐ థింక్ వాజ్ సెన్సేషనల్ విత్ ద న్యూ బాల్. ఓవరాల్గా వీళ్ళ మంచి బౌలింగ్ అటాక్ ఉందని తెలుసు. అదే వాళ్ళకి శ్రీరామ రక్షగా నిలిచిందనమాట. దాంతో ఎల్ఎస్జీ మ్యాచ్ గెలిచారు. ఆర్సీబీ ఓటమి ఎదురైంది వాళ్ళకి. ఇట్స్ అ బ్లిప్ ఇన్ ద రేడార్ అని అనుకోవాలి యాజ్ ఫార్ as దేర్ ప్రోగ్రెస్ ఇస్ కన్సర్న్. బట్ ఎస్, దానివల్ల పాయింట్స్ టేబుల్ ఇంకా టాప్లో సన్ రైజ్ హైదరాబాద్ ఉన్నారు, సెకండ్ స్పాట్లో పంజాబ్ కింగ్స్ ఉన్నారు. దట్స్ ది గేమ్ అండ్ దట్స్ ది రివ్యూ. నా ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ కేకేఆర్ 7th and 8th పొజిషన్స్లో ఉన్నారు. నథింగ్ టు చూస్. ఒకే ఒక పాయింట్ తేడా ఇద్దరి మధ్యన. ఒక మ్యాచ్, ఈ మ్యాచ్ గెలిచారంటే కేకేఆర్ వీళ్ళు ఓవర్టేక్ డీసీ అండ్ వాళ్ళ కింద తోస్తారు, వీళ్ళు పైకి వస్తారు. జరిగేది అది. డీసీ వాళ్ళు సృష్టించుకున్న ప్రాబ్లం ఇది. దే వర్ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ద సీజన్. లాస్ట్ సీజన్ కూడా ఇలానే ఆడారు. మొదటి 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఏమైంది, దారి తప్పింది. ఇక్కడ కూడా మొదట్లో చాలా బాగా ఆడారు. తర్వాత ఆ జీటీతో ఒక రన్తో ఓడిపోవడం, 264 కొట్టి డిఫెండ్ చేసుకోలేకపోవడం, 75 ఆల్అౌట్ అయిపోవడం చాలా ఇబ్బంది పెడుతున్నాయి వీళ్ళని ఇప్పుడు. నౌ దే హ్యావ్ టు విన్ ఎవ్రీ సింగిల్ గేమ్ ఫ్రమ్ హియర్ ఆన్. దే క్యాన్. వాళ్ళ దగ్గర ఆ స్క్వాడ్ ఉంది. ఇఫ్ లుక్ ఎట్ ఇట్, ఆ స్క్వాడ్ ఉంది, ఆ ప్లేయర్స్ ఉన్నారు. అప్పుడు 16 పాయింట్లకు వెళ్ళగలరు. దారి సులువైంది కాదు. వినింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మొదట్లో గెలిస్తే ప్రెషర్ తక్కువ, లాస్ట్లో ప్రతి మ్యాచ్ గెలవాలి. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆల్ టుగెదర్. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినట్టే. ముందు నుంచి చదువుకుంటే ప్రెషర్ ఉండదు. కరెక్ట్గా రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళు రాత్రి చదువుతున్నాం అనుకో, సగం గుర్తుంటాయి, సగం గుర్తుండవు. చదివినవి రేపు పొద్దున్న లేవగానే మర్చిపోతావు, నిద్రపోతే కొన్ని పోతాయి, స్నానం చేస్తే ఇంకొన్ని పోతాయి, షేవ్ చేసుకుంటే ఇంకొన్ని పోతాయి. ఇలాంటివి ఉంటాయి కదా మన బేసికలీ. అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇది. లాస్ట్లో గెలవడం కొంచెం కష్టం, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. యూ కాంట్ మేక్ మిస్టేక్స్. చిన్న తప్పులు కూడా చాలా కాస్ట్లీగా మారిపోతుంటాయి. సో అలాంటి పొజిషన్లో డీసీ వచ్చారనమాట. ప్లేయింగ్ స్క్వాడ్స్ గురించి మాట్లాడితే కనుక డీసీ ఇట్స్ అ వెరీ గుడ్ సైడ్ బాస్, వెరీ గుడ్ సైడ్. నా బౌలింగ్లో ఏం మార్పులు చేసుకోరనుకుంటా. కుల్దీప్ యాదవ్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు నిజమే, చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు, వికెట్స్ తీసుకోవట్లేదు. నా పార్ట్నర్ని మిస్ అవుతున్నా అని చెప్పి అక్షర్ పటేల్ చెప్పున్నాడు ఆడే క్రితం మ్యాచ్ తర్వాత. తను బాగానే వేసాడు కానీ కుల్దీప్ సరిగా బౌలింగ్ చేయలేదు. అగైన్స్ రైట్ హ్యాండర్స్ ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఆపోజిట్ కేకేఆర్లో అందరూ రైట్ హ్యాండర్స్ ఎక్కువ మంది ఉన్నారు. మరి ఎలా వేస్తాడు, ఏం చేస్తాడు, దాన్ని ఆడించారా, విప్రాజ్ ఏమైనా తీసుకొస్తారా చూడాలి. ఇట్స్ అ వెరీ గుడ్ బౌలర్ బట్ లో ఆన్ కాన్ఫిడెన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు. మిచెల్ స్టార్క్, ఎంగిడి క్రాక్ బౌలర్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ కాంబినేషన్స్ ఇది. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్. వాళ్ళు మేజర్గా చేసిన పొరపాటు ఏంటంటే డీసీ నా ఉద్దేశంలో, ఒకటి రాహుల్ బాగా ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ ఈజ్ డూయింగ్ హిస్ జాబ్ ఫెంటాస్టిక్లీ వెల్. స్ట్రైక్ రేట్ పెంచాడు, 180 స్ట్రైక్ రేట్, మిడిల్ ఓవర్స్ 200 పైగా స్ట్రైక్ రేటు. రజత్ పటిదార్ కంటే కొంచెం తక్కువ అంతే. అంత స్ట్రైక్ రేట్లో ఆడుతున్నాడు తను. గేమ్ మొత్తం మార్చేశాడు. అంతకంటే ఇంకేం చేయలేడు ఆ మనిషి. 3, 4, 5, 6, 7 ఉంది. ఇక్కడ బోల్డ్ మ్యూజికల్ చైర్స్ నడుస్తుంది. ఒకరోజు వీళ్ళు ఆడతారు, ఒకరోజు ఇంకోళ్ళు ఆడతారు, ఒకరోజు సమీర్ రిజ్వీ అంటారు, ఇంకోరోజు కరుణ్ నాయర్ అంటారు, ఒకరోజు జేడ్ మిల్ ఆడతాడు, ఒకరోజు జేడ్ మిల్ రాడు, ఒకరోజు స్టబ్స్ వస్తాడు, ఇంకోరోజు స్టబ్స్ రాడు. ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. ఆ మిక్సింగ్లో సమ్ పులిహార ఇస్ కల్పింగ్. దాంతో మ్యాచ్ ఇస్ పోయింగ్. రాహుల్ పైన మాత్రమే పూర్తిగా డిపెండ్ అవ్వకూడదు పాపం. తను ఒక్కడో ఏం చేయలేడు, మిగతా వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఐ హోప్ దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ గేమ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. కేకేఆర్ ఆన్ ద అదర్ సైడ్ వాళ్ళు వరుసగా 3 గెలుచున్నారు. దానివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. రింకు సింగ్ ప్రతి మ్యాచ్ ఫినిష్ చేస్తున్నాడు, ఆఖరి దాకా ఉంటున్నాడు. ఫినాలన్ ఇంకా ఎక్స్ప్లోజివ్ నాక్ ఆడలేదు, తన బెస్ట్ ఇంకా రాలేదు. చిన్న క్యామియోస్ ఆడుతూ అది సరిపోతుంది. ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ లైక్ మిచెల్ మార్ష్, డీసీ ఏం చేయలేరు, ఏమీ చేయలేరు. ఫినాలన్ డిసైడ్స్ నేను ఇవాళ నా తోప్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటే ఏమీ చేయలేరు డీసీ. దట్స్ మై ఫీలింగ్. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది పేలకూడదు అనుకోవాలి, అది తుస్సు అనిపించాలి. మనం దీపావళికి కొన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని హైడ్రోజన్ బాంబులు పేలవు, అలా ఉండాలనుకోవాలి. పేలిందో దైవాధీనమే, ఎవడేం చేయలేడు ఇంకా. తర్వాత వాళ్ళ మెయిన్ వెపన్స్ వల్ల స్పిన్నర్స్ ఇద్దరూ కలిపి 25 వికెట్స్ తీసుకున్నారు. బెస్ట్ స్పిన్ డువో రైట్ నో. వరుణ్ చక్రవర్తి స్టార్టింగ్లో వికెట్స్ తీసుకొని ఇప్పుడు వికెట్స్ తీసుకుంటున్నాడు. సునీల్ నారాయణ్ బాల్ దొరకట్లేదు జనాలకి, మళ్ళీ గ్రిప్ ఉంది, టర్న్ అవుతుందంటే మటుకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది నెగోషియేట్ చేయడం. రైట్, లెట్స్ సీ హూ విన్స్. మే ద బెస్ట్ టీమ్ విన్. ప్రిడిక్ట్ చేసి ప్రయోజనం లేదు, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు అందరూ అనుకుంటారు ఆర్సీబీ గెలుస్తారని. మెజారిటీ ఆఫ్ యూ ఎల్ఐసీ గెలిచారు. అలాగే ఇక్కడ ఏమైనా జరగచ్చు. మీరు డీసీ అనుకోవచ్చు,
కేకేఆర్ గెలవచ్చు. 3 గెలిచారుగా కేకేఆర్, వాళ్ళ ఫ్లోలో వాళ్ళు కొట్టేయచ్చు అనుకోవచ్చు. డీజే సడన్గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. విల్ సీ, మే ద బెస్ట్ టీమ్ విన్. మనకి ఎంటర్టైన్మెంట్ రావాలి, అదే కోరుకుందాం. అండ్ ఇప్పటిదాకా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్. ఆ డిఎల్ఎస్ చెప్పే ప్రయత్నం చేశాను, అప్రిషియేట్ చేయండి. నచ్చుంటే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.